చెప్పండి చేస్తున్నామ్మా సార్. సుభాషిణి గారు. కట్ అయింది సార్. చెప్పండి సార్. అది ఇప్పుడు మీరు మీరు అసలు ఒక్క విషయం, మీరు అసలు ఇంకా ఇంకా మీకు ఏదో చెయ్యాలని ఉందా? అంటే అంటే అది బయటికి తీసుకురావాలని అలాంటివి ఏమైనా మీ థాట్స్ ఉన్నాయి ఇంకాను? ఏంటి బయటకు అంటే మీ అమ్మాయి తీసుకురావాలి తాటు? మీరు చెప్పింది గుళ్ళో ఇక్కడ ఏంటో అంటున్నారు కదా, కిందనే ఉన్నాయి ఏదని. ఇప్పుడు మీ అమ్మాయికి ప్రాబ్లం ఉంది, ఇంకా దాని మీదనైతే కనుక అది బయట ప్రజెంట్ పోతే కనుక మీ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంది అన్నారు కదా అప్పుడు. ఏంది ప్రాబ్లం ఉంది అని? మా అమ్మాయికి హెల్త్ బాగుండట్లేదు, అది బయటకు తీసి పూజలు చేస్తే అప్పుడు మేము మామూలు లైఫ్ లోకి వెళ్ళిపోతామని మీరు చెప్పడం అవును, మేము జరిగింది కదా అప్పుడు. అనుకున్నాం సార్. మేము అన్నింది కూడా ఆ రోజు కూర్చొని మాట్లాడడానికే కదా ఆ రోజు మేము అవును మాట్లాడాలి. అనుకున్నారు. మాకు ఇప్పుడు కావాలని మేము ప్రస్తుతానికి అనలేదు. హ్యాపీగా వాళ్ళు మేము ఓకే. కూడా వచ్చి పూజ చేసుకుంటాం, కానీ మాకు వద్దు, వాళ్ళ గుడే బాగుండాలి, మంచిగా ఉండాలని మేము కోరుకున్నాం. కానీ మా మనసులో ఎప్పుడే కానీ మీతో కూడా ఆ విగ్రహాలు మేము తీసుకుపోతాం, ఆ గుడి మాదని మేము అన్నామా? కాదమ్మా, ఇప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం దానివల్ల నిజంగా అధ్యాత్మం ఉందంటే నేనేమైనా అశ్విని స్వామి గారితో మాట్లాడి ఒక మీటింగ్ ఏర్పాటు చేయమంటారా మన స్టూడియోలో మీ ఇద్దరికి? ఏ మీటింగ్ ఏర్పాటు చేస్తారు సార్? ఆయన గుడి జోలికే రావద్దన్నప్పుడు వదిలేసినాం మేము. ఇంకా వదిలేశారు మీరు ఇప్పుడు ఇంకా ఎట్టయితే అయితే ఏమైనా? ఇప్పుడు ప్రాబ్లం మాకే కదా అయ్యేది. ప్రాబ్లం నేను అయితే ఏంది? ఒకటి ఇప్పటి వరకు మేము ప్రాబ్లం చేసుకున్నాము. ప్రాబ్లం బాగుండాలని ఒక అందరికి. విషయం అమ్మా, ఇంకా మీరు మీడియా జోలికి వెళ్లకుండా ఎటు వెళ్లకుండా మీరు పర్ఫెక్ట్ గా వస్తానంటే అంటే అంటే నేను ఇద్దరు వైపు మంచి కోరేవాడిని కాబట్టి వాళ్ళ అక్కడ ఏమన్నాయో ఏమన్నా తెలియదు, కానీ మీరేమనుకుంటున్నారు ఆయన ఏమనుకుంటున్నారు అనేది ఫేస్ టు ఫేస్ మీకు ఒక సుహృత వాతావరణంలో గొడవలు లేకుండా నేను ఏర్పాటు చేస్తాను. ఇది ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేదాం. ఆయన ఏమన్నాడు ఒక్కసారి ఆయన ఇంటర్వ్యూలో చూడండి. ఆయన ఏమన్నాడు? అమ్మా ఒక సార్ విషయం, నేను చెప్పేది వినండి సార్. ఒక్క నిమిషం సార్, నేను మాట్లాడేది కూడా మాట్లాడివ్వండి సార్. ఒక్క నిమిషం సార్, నేను చెప్పేది కూడా మీరు వినాలి కదా. చెప్పండి. ఇప్పుడు సంతోష్ గారిని నేను తప్పట్లేదు. ఆయన పాయింట్ ఆఫ్ లో ఆయన తీసుకొచ్చాడు, ఆయన పెట్టాడు. నేను దాన్ని అనట్లేదు ఎవరిని. ఏంది ఆయన ఇంటర్వ్యూలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? భవిత ఒక్కటే పోలీసు వాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళమ్మ మీడియా దగ్గర మీ దగ్గర ఉండాలి దూరంగా, శ్రీనివాసులు వాళ్ళు వీళ్ళు ఉండకూడదు అన్నాడు. మేము చెప్పింది మీకు ఫస్ట్ నుంచి, మేమిద్దరం ఉంటేనే ఆ విగ్రహాలు బయటకు వస్తాయి, తీయగలము మేము అని చెప్పింది. అది మీరు అనుకుంటుంది కరెక్టేనా? అది కరెక్టే. ఇప్పుడు గత జన్మకు ఇప్పుడు సార్ నేను చెప్పింది పూర్తి చెప్పేది విన్న తర్వాత మీరు మాట్లాడండి సార్. మీకు కూడా చెప్పాను సార్, ఆ గత జన్మకు సంబంధించిన వ్యక్తి పుట్టాడు. మీకే కాదు, ప్రతి ఇంటర్వ్యూలో కూడా చెప్పాం. ఫస్ట్ కూడా మీకు చెప్పాను, ఇంటర్వ్యూకి రాకముందు కూడా మీకు చెప్పాం. మీకు చెప్పలేదా మీ స్టూడియో మీ ఆఫీస్కి వచ్చినప్పుడు? మీరు అప్పుడు చెప్పారమ్మా అవన్నీ, అలాంటివన్నీ